కృష్ణవేణి గారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ కేసు సంబంధించి. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఇంకెవరు అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇస్తారేమని అనుకుంటున్నారు, అందరూ ఇచ్చి విచారణ పిలుస్తారని. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సార్ నవీన్ గారు, మీకు అలాగే శ్రీరామ్ గారికి, రఫీ గారికి కూడా నమస్కారం సార్. ఏబిఎన్ వీక్షకులు కూడా. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇది క్లియర్ గా ప్రజల్లోకి అందరికీ కూడా ఇప్పటి వరకు చిటు విచారణ జరుగుతుంది, దాని మీద లిక్కర్ స్కామ్ జరిగింది అన్నది రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తున్నప్పటికీ కూడా 3 days నుంచి బాగా హాట్ టాపిక్ గా నడుస్తుంది సార్. ఇవాళ వాళ్ళ అంటే మీడియం తప్పను వాళ్ళ పత్రికలు వేసారు సార్, సిట్ కట్టు కథలు అనేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారు ఒక కార్టూన్ వేశారు. కానీ అక్కడ తప్పు ఏంటంటే సార్, సిట్టు పై కట్టు కథలు అని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి ఉంటే కనుక ఇవాళ ప్రజలకి నిజం నిర్భయంగా చెప్పినట్టుగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఫోటో అక్కడ టైటిల్ ఒకటి మారిస్తే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది సార్. అంటే ఉత్తరాది నుంచి కూడా ఇది ఇక్కడే తరిపోలేదండి, ఉత్తరాది నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది పేదల దగ్గర నుంచి వీళ్ళు 5,000 నుంచి 15,000 రూపాయలకి బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించినంత వరకు ఇది సార్ పాన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ సేకరించి వాళ్ళ పేరు మీద కంపెనీలు పెట్టడం. వాళ్ళకి కూడా తెలియదు పాపం, పేదలు అమాయకులు కాబట్టి డొల్ల కంపెనీలు వాళ్ళ మీద పెట్టడం. వాళ్ళు చూసుకుంటే ఇందులో చాలా వరకు విచారణ చేస్తే ఆ కంపెనీ ఉన్నట్టుగానే వాళ్ళకి తెలియదు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండి ఆయన మైండ్ గేమ్ కానీ ఆయన ఐడియాలజీ కానీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు అన్న దానికి క్లియర్ గా ఈ రోజు ఎవిడెన్స్ తో పాటు సిట్ అయితే ముందు పెట్టడం జరిగింది సార్. అంటే సిట్ మీద వీళ్ళు లేనిపోని అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ సిట్ చాలా నిజాయితీగా పనిచేసి ఎక్కడికక్కడ ఈ నిజాలన్నీ కూడా నిర్భయంగా, అంటే వీళ్ళు ఎటు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఒక పగడ్బందీ వ్యూహంతో ఎవిడెన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకొని వాళ్ళని ప్రూవ్ చేస్తూ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. మీరు చూడొచ్చు ఈ కేసులన్నింటిలోని కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఏ విధంగా ఈ ముడుపులు అనేవి ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనే 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు అక్కడ ఎలక్షన్ ఖర్చుకి వెళ్ళినాయి. అంటే ఇక్కడ మా ఉమ్మడి జిల్లాలో మా కాకినాడ జిల్లాలోనే మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలా చక్రం తిప్పాడు ఇక్కడ అన్నది క్లియర్ గా తెలుసు. ఇక్కడ మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి క్లియర్ గా స్కెచ్ చేస్తూ కూర్చున్నాడు. ఇక్కడ కొంతమందిని కొనడానికి కావచ్చు, గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా అమ్ముడైపోయిన వాళ్ళు అమ్ముడైపోయినట్టుగా సగం అడ్వాన్స్లు ఇచ్చి ఏ రకంగా కొన్నారు అన్నది కూడా, ఏ రకంగా వాళ్ళు కండువాలు వేశారు అన్నది కూడా మాలాంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు. కాకపోతే ఇదంతా కూడా మద్యం ముడుపుల డబ్బుల నుంచే జరిగిందని తెలియదు సార్. అంటే వీళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెడుతున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఏ విధంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారన్నది ఎలక్షన్ చేసిన మాలాంటి వ్యక్తులకు కూడా తెలుసు. మధ్యాహ్నం 3 అవ్వకుండా ఎలక్షన్ ముందు రోజే ఏ విధంగా వీళ్ళు మధ్యాహ్నం 3 అవ్వకుండా ఎక్కడికక్కడ డబ్బులు పనిచేసుకుని వెళ్ళిపోయారు. అంటే 100%, అంటే నేను ఇక్కడ వైసీపీని ఇంకో విషయం కూడా చెప్తాను సార్, 100% ప్రతి వ్యక్తికి ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చే విధంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇచ్చేసారు. కానీ చాలా మంది వాలంటీర్లతోనే రాజీనామాలు చేయించి ఎలక్షన్ లో పనిచేయొద్దన్నారు కాబట్టి రాజీనామాలు చేయించి మరి వాడుకున్నారు అక్కడ ఎన్నికల్లో. కానీ ఆ ఎన్నికల్లో వాడుకున్నారు సార్, వాళ్ళతో రాజీనామాలు చేయించి. అంటే ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారని చెప్పరు సార్. కాకపోతే 1 లక్ష మంది రాజీనామాలు చేశారండి కృష్ణవేణి గారు, 1 లక్ష మంది రాజీనామా. అవునండి, ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు అంత పకడ్బందీగా ఉపయోగించుకున్నారు సార్. అంటే చాలా మంది చెప్పారు, మేడం 3 అయ్యేటప్పటికి వాళ్ళు డబ్బులు పనిచేసి వెళ్ళిపోయారు, మనం చూస్తే డబ్బులు పంచట్లేదు, ఏ విధంగా మనం ఎలక్షన్ లోకి వెళ్ళాలి అని. అంటే ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు సార్. అధికార ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చింది కాదనకుండా కొంతమంది తీసుకొని ఉండొచ్చు, కొంతమంది 100% మేము పనిచేస్తామని చెప్పి వాలంటీర్లు అందులో కాజేసి ఉండొచ్చు. కాకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు కాబట్టి ఆ రోజు నిజాన్ని
నిర్భయంగా నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళన్నీ చూపిస్తున్నాయంటే ఒక ఇంటి పెద్దగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి మాత్రమే ఓటేయండి అని చెప్పాడు. ఆ రోజు ఇవాళ మంత్రులు అనుకోవడానికి కానీ ఎమ్మెల్యేలు అనుకోవడానికి కానీ ఇదేమీ లేదు సార్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా పనిచేసి అంటే కొత్త వ్యక్తులను కూడా అక్కడ ఎలక్షన్ లోకి దింపి నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ, నన్ను చూసి మాత్రమే ఓట్లు వేయండి అనేసి ఈ వ్యక్తులందరినీ పక్కన పెట్టి ఒక శక్తిలా పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. ఈ డబ్బు పంపకాల్లో కావచ్చు, ఈ అవకతవకల్లో కావచ్చు, అంటే మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోని, అదే చెడు జరిగితే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఖాతాలోని వేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయిగా కనిపిస్తూ ఉన్నారు. ఈ సిటీ విచారణలో కావచ్చు, ప్రతిదీ కూడా సార్. టోల్ గేట్ల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ ని ఏ విధంగా సేకరించింది, ఇక్కడ కొన్ని అంటే మనకి ఇంకా బయటకు రానివి అంటే కంటైనర్ల దగ్గర నుంచి వీళ్ళ అంబులెన్స్లను ఉపయోగించారా, అంబులెన్స్లను కూడా ఉపయోగించి ఉండొచ్చు, లేకపోతే రేషన్ వాహనాలను ఉపయోగించవచ్చు. రేషన్ వాహనాలను కూడా ఆ రోజు కొంతమంది గంజాయిలకి కొంచెం డబ్బు తరలించడానికి కూడా ఉపయోగించారన్నది వినికిడి ఉంది. అంటే దీని మీద కూడా సిట్ విచారణ చేపట్టిందా, లేకపోతే ఆ ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయా అన్నది కూడా త్వరలోనే ఇవన్నీ కూడా తేటతరం అవుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కృష్ణవేణి గారు ఇప్పుడు ఆ కంటైనర్ల విషయంలో అయితే పక్కాగా దృష్టి పెట్టింది సిట్ అనేది కనిపిస్తోంది. ఆ రోజున లోపలికి వెళ్ళిన కంటైనర్ గురించి ఎన్నికల ముందు మీరు చాలా ఆరోపణలు చేశారు. ఆ రోజున వాస్తవాలు కూడా అనేది ఆ తర్వాత సిట్ నంబర్లతో సహా తీసుకుంది అనేది. అవును సార్, కంటైనర్ల గురించి అయితే తెలిసింది. అంటే ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు విషయంలో కూడా సార్ గ్రామ స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆ రోజు మద్యం తరలించుకుని వెళ్లారన్నది వినికిడి ఉంది. అలాగే